దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. 1 యోహాను 5:11. మనకు దేవుడిచ్చిన నిత్య జీవం యేసుక్రీస్తు. అపోస్తులుడైన యోహాను అందరూ తమ రక్షణలో నమ్మకముగా ఉండులా మరియు దేవుని సాక్ష్యాన్ని అంగీకరించేలా జీవించాలినని తెలియజేస్తున్నారు. దేవుడు తన కుమారుని గురించి ఇచ్చిన సాక్ష్యాన్ని నమ్మని వారు దేవుడిని అబద్ధకునిగా చేసి అపరాధులవుతారు. ఎప్పటికీ చావని వారు నిత్య జీవులు. ఈ సంబంధం క్రీస్తు ద్వారా మనకు కలుగుతుంది. శాశ్వతమైన ఆత్మగా ఉండుటకు, పాపం దుఃఖం లేని జీవితం కలిగి ఉండుటకు క్రీస్తు ద్వారా అనుగ్రహింపబడినదే నిత్య జీవం. ప్రార్థన. దయగల దేవ, రాబోవ నూతన సంవత్సరమునందు మేము నిత్య జీవులమై జీవించినట్లు కృపచూపుము. యేసు నామమున ఆమేన్.